మనము కూడా మన ప్రభు జయించాడు కాబట్టి మనం కూడా ఈ లోకాన్ని జయిస్తున్నాం. ఆయనకి నువ్వు అర్పించు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు, తండ్రి ఆత్మ నీలోకి వచ్చినప్పుడు, ఈ లోకంలోని ఈ సెల్ ఫోన్ వల్ల ఎన్నో జీవితాలు పాడు చేస్తున్నాడు దుష్టుడు. ఎన్నో హృదయాలు ఈ సెల్ ఫోన్ ద్వారా ఎంతోమందిని ఎర్ర వేసినట్టుగా మీకు ఎప్పుడైనా గమనించారా? పాపము ఆకర్షింపబడుతుందా, మంచి ఆకర్షింపబడుతుందా? మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్న పిల్లలు ఉన్నారు, పుట్టారు, పుట్టిన వెంటనే 1 year 2 years అయ్యారు, చిన్న చిన్న మాటలు వస్తుంటాయి. స్కూల్కి పంపించలే, ఎక్కడికి పంపించలే, కానీ ఆ చిన్న పిల్లలకి 2 సంవత్సరాలు ఇష్టానుసారం తిడుతున్నాడు, బూతులు ఆడుతున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ స్కూళ్ళు ఉన్నాయా బూతులు? బాబు స్కూల్ లేవు దానికి. అంటే ఈ శరీరము, ఈ శరీరానుసారమైన మనసు, ఈ శరీరము వెంటనే అట్రాక్ట్ అవుతుంది. ఈ శరీరం అట్రాక్ట్ అయినప్పుడు వెంటనే ఆకర్షింపబడుతుంది. ఈ శరీరము ఎప్పుడైతే మన ప్రభుకి ప్రాణాత్మ శరీరాలు ఆయనకి అర్పిస్తామో అప్పుడే దేవుని ఆత్మతో దేవుడు నింపుతాడు. అప్పుడు భక్తి, ఉపవాసం ఉండి ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలంటే విరిగిన నలిగిన హృదయమే దేవుడికి నిజమైన బలి. పైరూపం చూడడు దేవుడు, నీ అందం చూడడు, నీ అంద చందాలు చూడడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. ఈరోజు ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాకడ సమయంలో మనం జీవిస్తున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం ఎప్పుడైతే ఆయన రాజ్యం కోసం మనం సిద్ధపడి ఉంటామో, దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, ఈ భూలోకములో నీకు ఏ అవసరతలు ఉన్నాయో అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తాడు. ఈ ఆశీర్వాదం ఇచ్చిందే కాక ఆ పరసంబంధమైన జీవము మనకి అనుగ్రహించాడు. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఈరోజు నేను చెప్తున్నా, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను, ఇంకా జీవించేది నేను కాదు. ఈ మాట ఆత్మలో నువ్వు చెప్పగలిగితే నిజంగా నిజమైన క్రైస్తవ జీవితం నువ్వు జీవించగలుగుతావు. కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నాకంటే ముందు నా ప్రభుకే అవమానం వస్తుంది. నన్ను ఎవరైనా తిట్టారనుకో, ఎవరైనా అవమానపరిచారనుకో, నాకన్నా ముందు ప్రభుకే వస్తుంది. ఎందుకు దిగులు పడుతున్నా? ఆత్మ కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా దిగులు పడరు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆదరిస్తాడు, మనలోని కాపురం చేస్తున్నాడు. ఆయన ఆదరణకర్తగా ఆయన మనకి పంపించాడు. నేను ఎప్పుడైతే నేను ప్రభువుని రక్షకుడిగా నేను అంగీకరించానో ఆ రోజు నుంచి సాధన చేస్తున్నాను. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం, రూములోకి వెళ్ళి తలుపు వేసుకుని తండ్రితోని ఏక ఆత్మతో, తండ్రి ఆత్మ నా ఆత్మ ఏక మనస్సు ఏక ఆత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నేను నింపుకున్నానో అప్పుడే దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే ఇదంతా 15 సంవత్సరాలు, 18 దగ్గర 18 సంవత్సరాలు ప్రయాసపడినప్పుడు, ఇదంతా ఒక రోజులో జరగలే. నాకు సాధన చేసినప్పుడు 2005వ సంవత్సరం దేవుడు నన్ను పిలిచినప్పుడు సేవకి సంపూర్ణంగా ఆయనకి అర్పించాను. మా డాడీ మమ్మీ అన్నారు, ఎందుకురా నీకు ఇల్లు లేదా, వాకిల్ లేదా, వదిలే అన్నారు పరిచయం.
నా దేవుడి మాటకి నా సొంత ఇల్లు, సమస్తం అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని విడిచి ఆంధ్ర నుంచి, విశాఖపట్నం నుంచి ఈ తెలంగాణ ప్రాంతానికి దేవుడు పంపించాడు. ఈరోజు నేను ఏది లేకుండా వచ్చాను. చిన్న స్థలం, హైదరాబాద్లోని చిన్న స్థలం ఇచ్చాడు దేవుడు. ఆ చిన్న రేకుల షెడ్లో ప్రార్థన నడిపిస్తున్నా. సంఘము ఎన్నో అవమానాలు, కష్టాలు, నిందలు, ఎన్నో రకాలుగా నడిపించి నా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవుని ఆత్మతో ఎప్పుడైతే నేను నింపుకున్నానో, ప్రభువా నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు తండ్రి, నేను ఎప్పుడైతే అడిగానో ఆ సాధన, ఎప్పుడైతే వారానికి ఒకరోజు ప్రార్థన మీరు కూడా అలాగే చేసినప్పుడే, సాధన లేకుండా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, పుట్టుకతోనే మాటలు రావు కదా పిల్లలకి. వస్తాయా? పుట్టిన వెంటనే పిల్లలు మాట్లాడతారా? మాట్లాడరు. మొదటిగా పాలుతో పెంచుతాం, తర్వాత ఆహారం పెడతాం, తర్వాత మంచి బలమైన ఆహారం పెడతాం. అలాగే మన ఆత్మీయ జీవితములు కూడా ఒక్కొక్క స్టెప్ దేవుడు మన అనేక అనుభవాల ద్వారా, అనేక శ్రమల ద్వారా మనకి ఒక్కొక్క పాఠము మన ప్రభు నేర్పించి ఒక స్థిరమైన మనసుని, స్థిరమైన జీవాన్ని మనకి, ఆ నిత్య జీవానికి మనం నడిపిస్తాడు. మొట్టమొదటి నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ శక్తితో నింపుకున్నప్పుడే ఈ కార్యము దినదినము, ఈ సాధన చేస్తున్నప్పుడు దినదినము మన ఆత్మీయ జీవితం ఎదుగుతుంది. ఆ తర్వాత నీకు ఏది కావాలో నీకు సమస్తము నీకు అనుగ్రహిస్తాడు. సమస్తం. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. మనుషులు నమ్ముకొని మోసపోయారు, కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా ఈ చరిత్రలో లేదు ఆయన నమ్ముకుంటే మోసపోయాడని. చరిత్రలో కూడా లేదు. మనుషులు నమ్ముకొని మోసపోయారు, ఎంతోమందిని మీరు నమ్మారు, మోసం చేశారు. కానీ మన ప్రభువు ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కలుగు చేసిన సర్వశక్తిమంతుడు దేవుడు. ఆకాశం భూమిని గతించిపోయినా ఆయన మాటలు ఖచ్చితంగా 100% నెరవేరుస్తాడు నీ పట్ల. నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు ఎలాంటి ఘోర పాపివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీతిమంతుల కొరకు వచ్చాడా? పాపుల కొరకు వచ్చాడా? పాపుల్ని రక్షించుటకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి. నీకు ఏ అక్కర్లు ఉన్నాయో అన్నీ తీరుస్తాడు. నీ భర్త మారట్లేదా? ప్రార్థన చేయి. నీ భార్య మారట్లేదా? ప్రార్థన చేయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా? ప్రార్థన చేయి. ఆత్మలో ప్రార్థన చేయి. వాక్యం చదువు. అప్పుడే ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు మన జీవితాల్లో ఆత్మలో ప్రార్థన చెయ్యట్లేదు, ఆత్మలో దేవుని వాక్యం చదవట్లేదు. అందుకే ఈ వాక్యం అర్థమవదు, దేవుడితో సంబంధము కటింగ్ అయిపోతుంది, సాధన చేయట్లేదు. రోజు ఎవరితో ఉంటున్నా సహవాసము? టీవీతోనా, టీవీ సీరియల్తోనా, ఈ సెల్ ఫోన్, వ్యర్థమైన చెత్త అంతా సెల్ ఫోన్లు ఉంటే అదంతా చూసినప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఈ కన్ను దేంతో చూస్తావో, ఈ కన్నే మంచి చూసావనుకో మంచే కనిపిస్తుంది, ఈ కన్ను చెడ్డ చూసావనుకో ఈ కన్నే నీ దేహానికి ఆలయం. మంచి చూసావనుకో మంచే కనిపిస్తుంది, చెడ్డ చూసావనుకో చెడ్డే కనిపిస్తుంది. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని ఆ కిందన లాస్ట్ వచనాలు రాస్తుంటుంది,
దేహానికి కన్నే. ఒకసారి చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపం కన్నిక కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమై ఉండెను. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి నీ ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరుకు యాజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒక ద్వేషించును, ఒకరిని ప్రేమించు, లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తుణీకరించు. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, దేహమునకు దీపమే కన్ను కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతా వెలుగుమై ఉండు. ఈరోజు నేను చెప్తున్నా, ఈ దుష్టుడు ఎలా చేశాడంటే, ఒకప్పుడు టీవీలు లేవు. 85 సంవత్సరంలో అప్పుడు 90 సంవత్సరం 95 సంవత్సరం టీవీలు ఎక్కువ లేవు, అసలు ఛానల్సే లేవు. దుష్టుడు ఏడు చేశాడంటే, అరే బాబు టీవీ తెచ్చాడు ఫస్ట్, తర్వాత టీవీలు వచ్చింది కాక తర్వాత సెల్ ఫోన్, చిన్న సెల్ ఫోన్లు వచ్చాయి, తర్వాత నెట్ వచ్చింది, కంప్యూటర్, తర్వాత నెట్ వచ్చింది కాక తర్వాత ఎయిడ్స్ పంపించాడు. మనుషుల్ని హృదయాల్ని మోసం చేసి, దగా చేసి, ప్రేమ లేకుండా చేసి, హృదయాన్ని ఎర్రేసి, ఇప్పుడు ఇంటర్నెట్లో నెట్ ప్రతి మనిషి సెల్ ఫోన్లు లేని మనిషి లేడు, ఇంటిలో టీవీ లేని ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మనుషుణ్ణి దుష్టుడు ఎలా చేశాడంటే ఎర్రేసి, నువ్వు ఈ కన్ను సెల్ ఫోన్లో ఏది కనిపిస్తుందంటే 4 గోడల మధ్యలో భార్య భర్తలు చేసే ఆహారం అంతా పట్టబగలుగా చూపించి మనుషుల హృదయాన్ని దోచుకుంటున్నాడు దుష్టుడు. ఈరోజు నీ జీవితంలో నీ దేహమై దేవుని ఆలయం. ఈ ఆలయంలో నువ్వు పాడు చేస్తే దేవుడు నివసించగలడా? ఈరోజు పశ్చాత్తాపం అడుగు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను రక్షించయ్యా, విరిగిన నలిగిన హృదయంతో నువ్వు అడుగు. దేవుడు నిశ్చయంగా నీలోని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నువ్వు బలహీనుడివే కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన. నజరేయుడైన యేసుక్రీస్తు. మన బలహీనమే, కానీ ఎప్పుడైతే ఆయనకి నువ్వు అర్పిస్తావో, ప్రాణాత్మ శరీరాలు ఆయనకి ఎప్పుడైతే అర్పిస్తావో అప్పుడే బలవంతుడిగా నిన్ను తయారు చేస్తాడు దేవుడు. ఎన్ని జీవులు వచ్చినా, ఎంత ఇంటర్నెట్లు వచ్చినా, ఏదొచ్చినా, ఈ లోకమంతా తారుమారైపోయినా నిన్ను ముట్టడానికి ఏ దుష్టుడు కూడా ఏ అధికారము లేదు. అంత శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడే ఆ జీవ వాక్యము నీలోని నూరంతలుగా ఫలిస్తుంది. ఈ మాట అపోస్తల పౌలు గారు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను, ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఈ మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు పిల్లడు పుట్టి అంటేనే పాలు తాగుతాడు, ఆహారం తినలేడు. ఈరోజు సాధన చేయాల, ప్రతి దినము ప్రార్థన, ప్రతి దినము అరగంట గంట సేపు సాధన చేసినప్పుడు ప్రతి దినము వాక్యం చదవాలా, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. అలాగే చేసినప్పుడే మన ఆత్మీయ జీవితాన్ని దినము ఎదుగుతున్నప్పుడే అప్పుడే దేవుడి కార్యాలు నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. నీకు ఏ సమస్యలున్నా, ఏ కష్టాలున్నా దేవుడు నిశ్చయంగా నీ పిల్లలు మారుతారు, నీ భర్త మారుతారు, నీ సమస్తము దేవుడు మార్చగల సర్వశక్తి గల దేవుడు ఆయన. ఎందుకు దిగులు పడుతున్నావు? నీ భక్తిలోనే సరిగ్గా లేదు, దేవునికి నీకు సరైన సంబంధం లేదు. నాకు జరగట్లేదంటే అది మనలోని ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం మనలో ఉంచుకొని దేవుడి మీద నిందలేస్తే అది అవుతుందా? ఉదాహరణకి
ప్రాబ్లం ఎక్కడొచ్చింది? సమస్య ఎక్కడొచ్చింది? మనలోనే. ఆ సమస్యని ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు ఆ సమస్యను అన్నిట్లోని సంపూర్ణ విజయం కలిగజేస్తాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను చెప్తున్నాను, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఈ మాటను చెప్పగలిగితే నిజంగా దేవుని ఆత్మ నీలోని జీవిస్తుంది. ఈరోజు ఎలాంటి సమస్యలైనా ఆయన సమస్తాన్ని, ఈ లోకాన్ని నా ప్రభువు జయించాడు కాబట్టి నేను కూడా జయించే శక్తి దేవుని ఆత్మ ద్వారా నేను చేయగలుగుతున్నాను. ఇది నా శక్తి కాదు, నా బలం కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్న ప్రభువా, యేసయ్యా, ఎంతోమంది ప్రభువా నీ బిడ్డలు కష్టాల్లో, అవమానాలలో, అప్పులతో బాధపడుతున్నారు. యేసయ్యా, కనికరించయ్యా తండ్రి. యేసయ్యా, కనికరించి రక్షించి కాపాడయ్యా. ఏ ఆత్మ కూడా నశించబడని చిత్తం కాదు ప్రభువా, అందరూ మారు మనసు పొందాలనే తండ్రి చిత్తం ప్రభువా. నీ బిడ్డలు యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించి నూతన స్వభావం దయచేతండి. రాయి హృదయాన్ని తొలగించి మాంస హృదయాన్ని అనుగ్రహించి తండ్రి ప్రభువా. ఎంతోమంది ప్రభా ఈ లోకములు పడి, ఎంతోమంది ప్రభా యేసయ్యా వాక్యము తెలియక తండ్రి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు, స్వస్థతల వైపు పరిగెడుతున్నారయ్యా. కాదయ్యా, నీవిచ్చిన జీవము నాకు కావాలయ్యా తండ్రి. నీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం నాకు కావాలి తండ్రి. నీ చిత్తమే నా పట్ల నెరవేర్చయ్యా. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వాళ్ళందరూ జీవితాల్లో నూతనపరిచి, ఏ అప్పులతో ఉన్నారో అప్పులన్నీ తీర్చుతండి ప్రభా. యేసయ్యా తండ్రి, రక్షించి కాపాడు తండ్రి. బాధలతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, అవన్నీ తండ్రి నీ నామమున అడుగుచున్నానయ్యా. సంపూర్ణ స్వస్థత దయచేతండి, సంపూర్ణ స్వస్థత దయచేతండి. రక్షించి కాపాడు ప్రభా. ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు అందరి జీవితాల్లో నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా తండ్రి నీ ఉద్దేశాలన్నీ ప్రతి బిడ్డను కూడా రక్షించి కాపాడు తండ్రి. నీ చిత్తమే నా పట్ల నెరవేర్చయ్యా. ప్రతి బిడ్డను కూడా నీ కృపతో రక్షించి కాపాడయ్యా. నీ ఆత్మతో నన్ను నడిపించు తండ్రి ప్రభా. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. భార్య భర్తలో తండ్రి ఏక మనసు, ఏక ఆత్మను అనుగ్రహించయ్యా తండ్రి. ఏ కుటుంబంతో ప్రభా అప్పులతో ఉన్నారో ఆ కుటుంబాన్ని ఇప్పుడే తండ్రి అప్పులు అన్నిట్లో నుంచి విడిపించి రక్షించి కాపాడు తండ్రి. నీ ఉద్దేశం అంతా ప్రతి బిడ్డ పట్ల నీ ఉద్దేశం అంతా నెరవేర్చి నీ ఆత్మతో నింపి నీ రాజ్యం కొరకు సిద్ధపాటు దయచేసి తండ్రి దీవించి అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డ మీద నిశ్చయముగా ఇది మొదలుకొని నిశ్చయముగా ఆశీర్వదించి తండ్రి దీవించి ఆశీర్వదించుగా యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాస్యం మనకి సకల పరిశుద్ధులకి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్. అమ్మా, దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఏ దిగులు పడద్దు, దేవుడు మీ అప్పులన్నీ తీర్చుతున్నాడు. ఈ రోగం ఈ రోజు నుంచి సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తున్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. మా కోసము, నా కోసము, వాక్కు శక్తి కోసము నా కోసం ప్రార్థన చేయండి. బ్రదర్ అండ్ సిస్టర్స్, వాక్కు శక్తి కోసం ఎలిషా పాల్ రెడ్డి నా పేరు. వాక్కు శక్తి కోసము ప్రార్థన చేయండి. ఎందుకంటే అనుదిన తండ్రి స్వరం కార్యక్రమం ప్రతి దినము ఉంటుంది.
ఆ వాక్కు శక్తి కోసము మీ ప్రార్థనలు పెట్టండి. మీ ప్రార్థనే మాకు శక్తి అనుగ్రహిస్తుందమ్మా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకోసము నేను ప్రార్థన చేస్తాను. మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ప్రార్థన అవసరతలు పెట్టండి. యూట్యూబ్లో నా ఫోన్ నెంబర్ ఉంది, అది తీసుకోండి. మీకు ఏ అవసరతలు ఉన్నా నాకు వాట్సాప్ నుంచి కానీ నాకు మెసేజ్ పెట్టండి. మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఈ పరిచర్యకి మీకు సహకారంగా ఉంటే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకి సహకారంగా ఉండొచ్చు. నా ఫోన్ నంబరు యూట్యూబ్లో ఉంది, నా నంబర్ తీసుకోండి. మీకు ఎనీ టైం ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి, వాట్సాప్ నుంచి మాకు మెసేజ్ పెట్టండి. నేను చూసి మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్, ఆమేన్.